వైరల్ ఫీవర్లతో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. రోజు రోజుకు జ్వరాలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వైరల్ ఫీవర్ల బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ డైలీ వచ్చేటటువంటి ఓపీ విభాగానికి సంబంధించినటువంటి పేషెంట్స్ వద్ద లైన్ల వద్ద మనం విజువల్స్లో చూస్తున్నాము. సాధారణంగా ప్రతిరోజు కూడా 700 నుంచి 800 వరకు అయితే నిత్యం ఓపీ కోసం అయితే రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఆ సంఖ్య గడిచిన వారం రోజులుగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దాదాపుగా 1000 నుంచి 1500 మంది వరకు అయితే నిత్యం ఓపీకి వస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. విజువల్స్లో అవుట్ పేషెంట్ విభాగం కోసం ఆయా సంబంధించినటువంటి డాక్టర్లను కలిసేందుకు ఓపీ రాయించుకునేందుకైతే పెద్ద ఎత్తున లైన్లలో వేచి ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల నుంచి 10-11 గంటల వరకు కూడా ఇదే రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. చూసుకోవచ్చు విజువల్స్లో దాదాపుగా ఎక్కువగా ఈ ఓపీకి వచ్చేవారిలో ఎక్కువగా వైరల్ ఫీవర్ల బారిన పడే వారి సంఖ్యనే అధికంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సంబంధించిన పలు ఏదైతే జనరల్ ఫిజిషియన్ కావచ్చు, అదేవిధంగా కంటి పన్ను, అదేవిధంగా మిగతా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వచ్చే రోగుల కంటే వైరల్ ఫీవర్ బారిన పడే వారి సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. దాదాపుగా ఒక్కో పేషెంట్ కూడా దాదాపుగా అరగంటకు పైగా లైన్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా చూసుకుంటే అయితే రోగులకు ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాదాపుగా నిత్యం వాడే దీర్ఘకాలిక మందులైనటువంటి బీపీకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కూడా లేకపోవడంతో ఇక్కడ రోగులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈరోజు మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ని ప్రారంభించడానికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రికి సంబంధించినటువంటి పలు విభాగాల్లో పూర్తి స్థాయిలో కూడా వైద్య సిబ్బంది కొరత కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ఓపీకి వచ్చినటువంటి వారితో ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమైంది, ఎప్పుడు వచ్చి ఎంతసేపు అవుతుంది? 1 అవర్ అయింది సార్. మా బాబుకు మేము ఇద్దరం వచ్చినాం సార్. మా బాబుకు చూపించినాం. ఇప్పుడు మేము లైన్లో ఉన్నాం సార్. ఏం ప్రాబ్లం? జ్వరం వచ్చింది సార్. వారం రోజులు అంటే ఊళ్ళో వాడినాం, కానీ ఆ డాక్టర్ ఉండి బ్లడ్ టెస్ట్ చేయించుకో ఎందుకైనా మంచిదంటే వచ్చినాం సార్. బ్రాహ్మణ వేలంలో సార్ మాది. ఎంతసేపు అవుతుంది ఇక్కడ లైన్ ఏం లేదు సార్. అది స్మార్ట్ ఫోన్ ఉంటే వస్తుంది. దీంట్లో అది ఓటీపీ రాక కొంచెం సర్వర్ బిజీ వల్ల మళ్ళీ లైన్ నిలబడ్డా సార్. 20 నిమిషాలు అయింది సార్. దెబ్బ తగిలిందండి. ఇక్కడ దెబ్బ తగిలింది. 20 రోజులు లేవనిస్తలేదు, పడనిస్తలేదు. దానికోసమే మంచిగా సార్. ఏమైంది? ఇక్కడ పోయినా సార్, ఓపీ తీసుకున్నా పోయినా, పోతే వాళ్ళు ప్రైవేట్లో పోరి అని ఎలా కొడుతున్నారు సార్. జరా బాడీ వీక్నెస్ వల్ల పోయినా. నేను తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోవాలి సార్. ప్రైవేట్లో పోరి అంటారు. ఎంతసేపు అయిందమ్మా లైన్లో? హాఫ్ అన్ అవర్ పైన అయింది సార్. కొంచెం జ్వరం వచ్చిందని వచ్చాను ఇక్కడికి, అంతే. దాదాపుగా గంట నుంచి అరగంట వరకు కూడా లైన్లలో వేచి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో మెడిసిన్ కూడా దొరకడం లేదన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఒకసారి వారితో కూడా పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ కొరత ఏమైనా ఉన్నాయండి? అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. బీపీకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఉన్నాయండి, టెల్మాల్. కాకపోతే ఇప్పుడు స్టాక్ రాలేదు, వస్తున్నాయి. స్టోర్ నుంచి రావాలి. పారాసెటమాల్ ఇవన్నీ ఉన్నాయండి. బీపీ టాబ్లెట్ ప్రెజెంట్ అవైలబుల్ లేవు? ఉన్నాయండి. టెల్మా హెచ్ ఉన్నాయి, టెల్మా 40 ఉన్నాయి, ఎంలోడిపిన్ ఉన్నాయి, టెల్మా ఎంలో కాంబినేషన్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు రావాల్సిన స్టాక్ ఇంకా రాలేదు. టెల్మా 40 ఒకటి ఇంకా రాలేదు, వస్తుంది. ఓకే, మొత్తంగా చూసుకుంటే ఇటు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఓపీకి అయితే రోజు నిత్యం 1000 నుంచి 1500 మంది అయితే రోగులు చూసుకున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది కొరత, అదేవిధంగా కొన్ని రకాల మందులు కూడా లేవన్నటువంటి విమర్శలు వెలువెత్తున్నాయి. అదేవిధంగా డయాగ్నోస్టిక్ హబ్లో నిర్వహించాల్సినటువంటి 130 పరీక్షల్లో కూడా కేవలం కొన్ని మాత్రమే పరీక్షలు కూడా నిర్వహిస్తూ మిగతా ప్రైవేట్కు రిఫర్ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్లగొండ.